జింటూ, నీ వీడు చాలా కిరికిరి చేస్తాడు. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని. ఇవాళ నేను అతన్ని బురుజు మీద నుంచి తలకిందులుగా వేలాడదీశాను. ఇంకెప్పుడు తను నన్ను విద్యలో చేయొద్దు అని అన్నాడు. పింటూ ప్లీజ్, ఇకనైనా నన్ను బయటికి రానివ్వు. అదేం కుదరదు. రేపు ఉదయం మేము చాలా పెద్ద హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. నా ఉద్దేశంలో ఇక నువ్వు నీ జీవితాంతం ఇక్కడే బందీగా ఉండాల్సిందే. చింటూ, నేను ఇప్పుడే బయటికి తీసుకొస్తాను, ఉండు. బాస్, మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బాస్, బాటిల్ ని చాలా గట్టిగా రుద్దండి, నేను బయటికి వచ్చేస్తాను. అలాగే. ఇవాళ పింటూని నేను అస్సలు విడిచిపెట్టను. పింటూ! ఇక్కడ ఎవరుండాలనేది వాళ్ళు తేలిపోవాల్సిందే. గెలిచిన వాళ్ళు ఈ భూమి మీద ఉండాలి, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఆత్మలోకి వెళ్లిపోవాలి. నాకు సమ్మతమే. మీరిద్దరూ ఇక్కడ విద్యలు ప్రదర్శించారంటే అందరూ చూస్తారు. ఇంకెక్కడికైనా వెళ్ళిపోండి. అలాగే. కాపాడు, భరించలేకపోతున్నాను. వీర్, ఆ ప్రధానాయకులు వచ్చేశారు. త్వరగా రా. చిప్ దొరికిందా లేదా? తాతయ్య, చిప్పు దొరికిపోయింది, కానీ అది జిడ్డు దద్దం లోపల ఇరుక్కుంది. ఇక్కడ చాలా క్రిములున్నాయి, నేను వాటితో పోరాడుతున్నాను. క్రిములను సంహరించడానికి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం మంచి టూత్ పేస్ట్ ని ఉపయోగించడమే. అలాగే తాతయ్య. చుల్బుల్, నిన్ను జింటూని అడిగి టూత్ పేస్ట్ తీసుకొస్తాను. వీర్, త్వరగా రా. నన్ను వీళ్ళ మధ్య వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? వీర్, వీర్. ఆటలు చూడు, ఇతనికి నిగరు ఎవరు? అదిరే ఆటలు చూడు, ఇతనికి నిగరు ఎవరు? చేసేవాడు నీకోసమే వస్తున్నాడు. వీర్ ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. వీర్ ఒక రోబో బాయ్, ఇతనే మన సూపర్ బాయ్. పద చుల్బుల్, పని అయిపోయింది. జంటూ, నీ పళ్ళల్లో చాలా క్రిములున్నాయి. రోజు ఉదయం రాత్రి బ్రష్ చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు ఒక క్రిమి కూడా ఉండదు. తాతయ్య, చిప్ దొరికిపోయింది. త్వరగా వచ్చేయ్, ప్రధానాయకులు రిబ్బన్ కట్ చేయబోతున్నారు. తాతయ్య, ఒక్క నిమిషం. హలో అమ్మా, అమ్మా నేను ప్రజానాయకుడి పక్కనే నుంచుంటాను. మీరు నన్ను టీవీలో చూడండి, సరేనా? చింటూ, త్వరగా మమ్మల్ని తాతయ్య దగ్గరికి తీసుకువెళ్ళు. ఇదిగో తీసుకువెళ్తాను, చిటికేసి. ఇదెలా జరిగింది? ఇదెలా సాధ్యం అమ్మా? ఊప్స్, సారీ బంటి. అమ్మా.
మీరు రావలసిన పద్ధతి ఇదేనా? తాతయ్య ఈ జింటూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇమ్లీ, చుల్బుల్, మీరు త్వరగా దాక్కోండి. హా? వీర్, ఆ విమానాలు తిరిగి వస్తున్నాయి. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేను ఆ విమానాలన్నిటిని ఎదుర్కోవడానికి మన విమానాన్ని సిద్ధం చేస్తున్నాను. ఓ, నీ విమానాల్లో కూడా లేజర్ బీమ్స్ ఉన్నాయన్నమాట. చూద్దాం ఇవాళ ఎవరిని ఎవరు ఢీకొంటారో. ఇప్పుడు ఎలా ఉంది? హా? ఇమ్లీ, చుల్బుల్, మీరు దాక్కునే ఉండండి. ఇప్పుడు నేను ఆ విమానాల్ని కంట్రోల్ చేసి ఆ మనిషి ఎక్కడున్నాడో వెతకాలి. మొదటిసారిగా ఎవరో నా విమానాల్ని కూల్చేశారు. ఎవరైనా సరే నేను వాళ్ళని విడిచిపెట్టాను. బాస్ బాస్, వీరు గెలుస్తున్నాడు. తను మన పైలట్ విమానాలు 4టిని కూల్చేశాడు. కానీ ఇంకా మన దగ్గర చాలా చాలా విమానాలు ఉన్నాయి. ఇప్పుడు చూడు తమాషా. బాస్ బాస్, మనం గెలుస్తున్నాం బాస్. వీర్ విమానాన్ని కూల్చేశాడు. ఇప్పుడు వీరేం చేస్తాడో చూడాలి. నాకు ఆనందంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి మంచి వార్తలు నువ్వు చెప్తూ ఉండు. వీర్, ఆ విమానం నీ వైపే వస్తోంది. పారిపో. స్వింగ్ సూట్ ఆన్. స్వింగ్ సూట్ ఆన్. అదిరే అదిరే ఆటలు చూడు, ఇతనికి నిగరు ఎవరు లేరు. అదిరే అదిరే ఆటలు చూడు, ఇతనికి నిగరు ఎవరు లేరు. ఆకాశ కూడా అట్టే లేదు, వీడే మా అల్లరి రాజు. ఆకాశ కూడా అట్టే లేదు, వీడే మా అల్లరి రాజు. సాగసాలు చేసేవాడు మీకోసమే వస్తున్నాడు. ఇది ఎలా ఆగిపోయింది? ఏంటో అద్భుతం. అటు చూడండి, ఎవరో కుర్రాడు మనల్ని ఆపాడు. అతను ఎలాంటి కిరణాలు ప్రసరిస్తున్నాడు? అవి అవి ఏమై ఉంటాయి? మైక్రోఫోన్ ఆన్. మైక్రోఫోన్ ఆన్. పైలట్ గారు, మీ బ్యాకప్ బ్యాటరీస్ ని ఉపయోగించండి. సమయం తక్కువగా ఉంది. అలాగే. నువ్వెవరో నాకు తెలియదు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానికి నువ్వు వచ్చావు, అదే మాకు చాలా సంతోషంగా ఉంది. నేను బ్యాకప్ బ్యాటరీని యాక్టివేట్ చేస్తాను. ఇప్పుడేం చేస్తావు? నువ్వు ఆ హెలికాప్టర్ సంగతి చూసుకో. నేను నెమ్మది నెమ్మదిగా నీలో ఉన్న శక్తులన్నిటినీ లాక్కుంటాను. జింటూ, నువ్వు ఎక్కడున్నావు? జింటూ, జింటూ త్వరగా రా.
ఏమైంది చుల్బుల్? నేను భోంచేస్తున్నాను, నువ్వేంటి నన్ను మధ్యలోనే పిలిచావు? ఆ,